ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సమ్మెతో ఆర్టీసీ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్న సీఎం రాజకీయ ప్రేరేపణలకు తలొంగి సమ్మె చేయొద్దని ఆర్టీసీ కార్మికులను కోరారు. సమ్మెపై ముందుకు వెళ్లకుండా తొలుత మంత్రులతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కార్మికుల పాత్ర ఎంతో ఉందని సీఎం ప్రశంసించారు. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలని, అలాగే ఉత్పత్తి జరగాలంటే కార్మికుల రక్తం చెమటగా మారాలని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా, అభివృద్ధి బాటలు వేయకుండా అర్ధాంతరంగా ముగుస్తూ ఉంటాయి. కానీ 139 సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే 1 తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు, కార్మిక శ్రమశక్తిని, కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని, కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికులు, నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా.